అందరికీ నమస్కారం. A hearty welcome to Sri Gayatri Vidya Samsthala Champion Season 3. మరి ఇక లేట్ ఎందుకు ఆట బిగించేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ మాస్టర్ సుహేల్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ హిస్ మదర్ జరీనా గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సుహేల్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. జరీనా గారు నమస్తే అండి. నమస్తే. స్టడీయింగ్ ఇన్ 9th standard. Yes sir. You come from రవీంద్ర భారతి హై స్కూల్. Yes sir. అమ్మా మీరు హోమ్ మేకర్. yes సో మరి సుహేల్ ఏంటి కబడ్డీ బాగా ఆడతాడని నేను. అవును సార్. మీరు చూస్తుంటారు మ్యాచెస్ అన్ని కూడా. స్కూల్లో చాలా ఛాంపియన్. సో మరి ప్రో కబడ్డీ చూస్తావా నువ్వు? యా. సో హూస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఇన్ ప్రో కబడ్డీ? రాహుల్ చౌదరి. సో వాట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ సుహేల్? చదువులో ఫస్ట్ సార్. అరే అక్కడ కబడ్డీలో ఫస్ట్, ఇక్కడ చదువు కబడ్డీ ఆడిస్తుంటాడు అనమాట. రెండిట్లో. అండ్ మరి సుహేల్ పెద్దగా ఏమవ్వాలని మీరు అనుకుంటున్నారు? మంచి సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. నీకేమవ్వాలని మరి? మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి. గుడ్. మరి సుహేల్ అంటే మీనింగ్ ఏంటండి? బ్రైటింగ్ స్టార్. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ మిస్ తనుశ్రీ ఫ్రమ్ హనుమకొండ విత్ హర్ మదర్ కోమల గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ తనుశ్రీ. Hello, sir. కోమల గారు నమస్తే అండి. నమస్తే. Tanushree is studying in 9th standard from Warangal Public School. Right, sir. So how are you, Tanushree? Very fine. So నీకు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. Yes. మరి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు నువ్వే లీడర్ కదా క్లాస్ లో. అండ్ మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారమ్మా అవును. యాజ్ హెల్త్ అసిస్టెంట్. అవును. తన చదువులు ఎలా ఉంటుంది కోమల గారు? బాగా చదువుతుంది. బాగా చదువుతుంది. సో అసలే క్లాస్ లీడర్ కదా. అవునండి. గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. Thank you so much. మన థర్డ్ పార్టిసిపెంట్ మాస్టర్ హేమంత్ కుమార్ ఫ్రమ్ నెల్లూరు విత్ హిస్ మదర్ కళ్యాణి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ హేమంత్ కుమార్. Hi, sir. కళ్యాణి గారు నమస్తే అండి. Yes, sir. సో హేమంత్ కుమార్ స్టడీయింగ్ ఇన్ 9th standard Yes, sir. ఫ్రమ్ వివేకానంద హై స్కూల్. Yes, sir. అండ్ యూఆర్ సింగర్. Yes, sir. ఏం పాటలు పాడతావు ఎక్కువ ఇష్టంగా నువ్వు? Mahesh Babu పాట. మరి చదువు పరిస్థితి ఏంటి? బాగా చదువుతాను సార్. మా మీరు బీకామ్ చదివారు. అవును సార్. మరి మీ అబ్బాయి కామ్ గా ఉండట్లేదు. అల్లరి ఎక్కువ సార్. మరి మీరు బీకామ్ చదివి హోమ్ మేకర్ గా ఉన్నారు. నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను సార్. బిజినెస్ కరెస్పాండెంట్ గా చేస్తున్నాను. మరి హేమంత్ కుమార్ పెద్ద కూడా అమ్మలాగా బ్యాంకర్ అయిపోతావా లేకపోతే సింగర్ అయిపోతావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. మన ఫోర్త్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్ మిస్ నిత్య సంతోషిని విత్ హర్ మదర్ సునీత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ నిత్య సంతోషిని. హలో సార్. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి నీలో స్పెషాలిటీ ఏంటి? బాగా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాను విన్నాను. Yes, sir. మరి మీరు బీఈడీ చేశారు, స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. పిల్లల్ని చూసుకోవడం కష్టం కదా సార్. అండ్ నువ్వు ఫ్రమ్ త్రివేణి స్కూల్. Yes, sir. సో మన స్కూల్ ఫస్టా సెకండా థర్డా? First. నైస్. మరి ఆల్ ది బెస్ట్ అమ్మా నిత్య నీకు. Thank you, sir. మన ఫిఫ్త్ పార్టిసిపెంట్ ఫ్రమ్ గిద్దలూరు మిస్ విజిత వాళ్ళ మదర్ శివమ్మ గారితో. లెట్స్ వెల్కమ్. హాయ్ విజిత. Hi, sir. శివమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. నువ్వు సైలెంట్ గా ఉంటావు కానీ డ్రాయింగ్స్ బాగా ఇస్తావు, Yes, sir. కార్టూన్స్ బాగా ఇస్తావు నువ్వు. Yes, sir. వాట్స్ యువర్ ఫేవరెట్ కార్టూన్? Barbies. యూఆర్ స్టడీయింగ్ ఇన్ 9th standard ఫ్రమ్ సూర్య విద్యానికేతన్ స్కూల్. Yes, sir. సో ఎలా చదువుతుందండి విజిత? పర్వాలేదు సార్. మరి విజిత పెద్దగా ఏమవుతుందో? జర్నలిస్ట్ అవును. సచ్ ఎ గ్రేట్ ఆస్పిరేషన్. ఎందుకు జర్నలిస్ట్ అవుతావని? నాకు ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ కరీంనగర్ మాస్టర్ రామ మనోజ్ విత్ హిస్ మదర్ సావిత్రి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ రామ్ మనోజ్. హాయ్ సార్. సావిత్రి గారు నమస్తే అండి. సో రామ మనోజ్ బాగా చదువుతావా? ఎస్ సార్. నైస్. అండ్ అమ్మ ఫిజిక్స్ టీచర్. సో బాగా చదువుతారండి ఫిజిక్స్. బాగా చదువు. సో మరి మిగతా సబ్జెక్ట్స్ ఏంటి పరిస్థితి? అన్నిట్లో బాగా చదువుతాడు. సో నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ. నువ్వు ఒలింపియాడ్ లో గెలిచింది దేంట్లో? సైన్స్. నైస్. సో వై కెమిస్ట్రీ? ఇట్స్ సింపుల్ అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. గుడ్. మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? సైంటిస్ట్. మీకేమైనా స్పెషల్ కోరిక ఉందండి తను ఏమవ్వాలనేది? ఏదైనా హ్యాపీగా చేస్తే చాలు, వాడు చేసింది ఇంట్రెస్టింగ్ గా. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ టూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మతో డిస్కస్ చేసి అమ్మ చెప్పింది వినొచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points ఫర్ ద రైట్ ఆన్సర్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? రెడీ అమ్మా? నీ క్వశ్చన్ ఫర్ 10 points. ఉదయించే సూర్యుడికి ఎదురుగా ఉండే దిక్కు ఏది? ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం అండ్ డి దక్షిణం. పడమర. ఫిక్స్ అయినా పడమరని? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి పడమర. సన్ రైజెస్ ఉంది ఈస్ట్. మరి సూర్యుడికి ఆపోజిట్ లో ఉంటే వెస్ట్.
Padamara? Yes, sir. Padamara is the perfect answer and 10 points to you. Ready, Dhanasri? Yes, sir. Your question for 10 points. Nannaya, Tikkana, Errana. ఈ ముగ్గురిని కలిపి ఏ పేరుతో పిలుస్తారు? మీ ఆప్షన్స్: ఏ కవిత్రయం, బి పండితత్రయం, సి ముగ్గురు దిగ్గజాలు అండ్ డి ముగ్గురు మూర్తులు. ఆప్షన్ ఏ కవిత్రయం. ఆప్షన్ ఏ కవిత్రయం. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ కవిత్రయం. The correct answer in 10 points to you. Ready, Hemant? Yes, sir. నీ క్వశ్చన్ ఫర్ 10 points. జాన్ కీట్స్ రాసిన పోయం ప్రకారం a thing of beauty is a dash forever. నీ ఆప్షన్స్: ఏ sad, బి sorrow, సి joy and డి happy. Pass. Okay, I pass the question. Can you guess? Sorrow. Oh, option B sorrow అంటున్నావు. Any other guesses? Happy. 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 Joy. People say happy, but this boy says joy. Joy is the right answer. A thing of beauty is a Joy for joy forever. John Keats తెలుసా? One of the famous English poets. Okay, ఆయన రాసిన poems లో కూడా ఇది చాలా చాలా famous. పెద్ద poem ఇది. నిత్య రెడీ అమ్మా? Yes, sir. సాధారణంగా మనం రాసే PTO ఫుల్ ఫామ్ ఏంటి? ఈ ఆప్షన్స్: ఏ ప్లీజ్ టర్న్ ఓవర్, బి ప్లీజ్ టైమ్ ఓవర్, సి పేపర్ టర్న్ ఓవర్ అండ్ డి పేపర్ టైమ్ ఓవర్. Option A, please turn over. ఆప్షన్ ఏ ప్లీజ్ టర్న్ ఓవర్. Yes. సో ఆన్సర్ షీట్స్ రాస్తున్నప్పుడు అయిపోతే కింద రాస్తారు రైట్ సైడ్, అవునా? Yes, sir. దాని అర్థం Please turn over. షూరా? Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ప్లీజ్ టర్న్ ఓవర్. నిత్య, PTO అంటే ప్లీజ్ టర్న్ ఓవర్ అనుకుంటున్నాం. రైట్ ఆన్సర్ 10 points to you. రెడీ విజిత? Yes, sir. యువర్ క్వశ్చన్. మక్కా, మదీనా ఏ దేశంలో ఉన్నాయి? నీ ఆప్షన్స్: ఏ పాకిస్తాన్, బి ఈజిప్ట్, సి సౌదీ అరేబియా అండ్ డి బంగ్లాదేశ్. Option C, Saudi Arabia. ఆప్షన్ సి సౌదీ అరేబియా. Yes, sir. షూరా? Yes, sir. ఫ్రీజ్ చేయనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి సౌదీ అరేబియా. బిఫోర్ ఐ రివీల్ ది ఆన్సర్, ఏంటనుకుంటున్నావు మక్కా అండ్ మదీనా? Sir, Masjid, Muslims prayed. ముస్లిమ్స్ హోలీ ప్లేస్. కరెక్ట్. ప్రొఫెట్ మహమ్మద్ జన్మించిన స్థలం మక్కా. 567 AD లో మక్కా అండ్ మదీనా సౌదీ అరేబియాలో ఉన్నాయి, అవునా? అవును, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఓకే, రెడీయా? సో మనోజ్, నీ క్వశ్చన్ ఫర్ 10 points. ఫాలో ఆన్ అనే మాట ఏ ఆటకు సంబంధించినది? నీ ఆప్షన్స్: ఏ హాకీ, బి ఫుట్బాల్, సి టెన్నిస్ అండ్ డి క్రికెట్. So option D, cricket. ఆప్షన్ డి క్రికెట్. Yes, sir. అమ్మ అడగనే లేదు. I know the answer, sir. యు నో ది ఆన్సర్. యు కాన్ఫిడెంట్? Yes, sir. చదువుల్లో బాగా స్టూడియస్ అని చెప్పావు, విన్నాను, అర్థమైంది. మరి ఆటల్లో కూడానా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి క్రికెట్. అండ్ బిఫోర్ ఐ రివీల్, ఎప్పుడు వాడతారు తెలుసా ఆ మాట? Test cricket. టెస్ట్ క్రికెట్ లో ఫాలో ఆన్ అనే మాట వాడతారు, అవునా? Yes, sir. సో మనోజ్, దట్స్ రైట్ ఆన్సర్ 10 points to you again. వెల్, మొత్తానికి ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సుహేల్ విత్ 10 points, తనుశ్రీ విత్ 10 points, నిత్య విత్ 10 points, విజిత విత్ 10 points, మనోజ్ విత్ 10 points అండ్ హేమంత్ విత్ 0 points. సో అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది. అమ్మలందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరి మీ పిల్లలందరికీ మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ ఫేవరెట్ నుంచి ఆట చూడండి ప్లీజ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మీ ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ కి మీకు గనక ఆన్సర్ కరెక్ట్ అయిన ఆన్సర్ తెలిస్తే మీ ముందర ఉన్న స్క్రీన్ మీద, టచ్ స్క్రీన్ మీద మీరు ఆన్సర్ రాయండి. కరెక్ట్ రాసిన వాళ్ళందరికీ 10 points, తప్పైతే -5.
ఓకేనా? Shall we start? రాతా గీతాలో the first question for 10 points. జింబాబ్వే ఏ కాంటినెంట్ లో ఉంది? వెల్, క్వశ్చన్ అయిపోయింది. ఆన్సర్స్ ఆరుగురు అటెంప్ట్ చేశారు. ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఏషియా. ఆఫ్రికా, ఏషియా అండ్ ఆఫ్రికా. ఏషియా అని రాసింది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. సో -5 టు బోత్ ఆఫ్ యూ. అండ్ సౌత్ ఆఫ్రికా ఇస్ అ కంట్రీ. నేను అడిగింది కాంటినెంట్. సో దట్స్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్. అండ్ మిగిలిన ఆఫ్రికా, ఆఫ్రికా అండ్ ఆఫ్రికా. మీ ముగ్గురికి 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. Well, here comes the second question for 10 points. Badminton champion PV Sindhu coach పేరేంటి? Well, out of 6, ఐదుగురు మాత్రమే అటెంప్ట్ చేశారు. గోపీచంద్, పుల్లెల గోపీచంద్ పాస్ దేర్. గోపీచంద్ and పుల్లెల గోపీచంద్. Gopichand or Pullala Gopichand is the right answer and 10 points to all 5 of you. Well, here comes the third question for 10 points. Nandi Awards ఏ ఫీల్డ్ కు సంబంధించినవి? Movie or cinema? Movie, cinema, film, cinema field. All right answer and 10 points to all of you. Fourth question for 10 points. శతకం అంటే కనీసం ఎన్ని పద్యాలు ఉండాలి? Out of 6, ఐదుగురు అటెంప్ట్ చేశారు. To begin with, 1000, 100, 100, 100 and 100 పద్యాలు. 1000 అంటే సహస్రం. So that's the wrong answer and -5 to you. And మిగతా నలుగురు శతకం అంటే కనీసం 100 పద్యాలు ఉండాలి. That's the right answer and 10 points to all 4 of you. Fifth question for 10 points. గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది? Well, out of 6, ముగ్గురు మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ మిగతా ముగ్గురు తప్పవుతుందేమో భయపడి చేయలేదు. రాసిన ముగ్గురు కూడా మహారాష్ట్ర అని రాశారు. మహారాష్ట్రతో నా ఒప్పందం జరిగింది. Yes, that's a right answer and 10 points to all 3 of you. Last question for 10 points. మహాత్మా గాంధీ తండ్రి పేరేంటి? ఈసారి కూడా అవుట్ ఆఫ్ 6 ఇద్దరు మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ అటెంప్ట్ చేసిన ఇద్దరు కరమ్చంద్ గాంధీ అని రాశారు. కరమ్చంద్ గాంధీ is the right answer and 10 points to both of you. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పేరులో మోహన్ దాస్ ఆయన పేరు, కరమ్చంద్ తండ్రి పేరు అండ్ గాంధీ
ఇంటి పేరు. వెల్, మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రామ మనోజ్ లీడింగ్ విత్ 70 points, నిత్య సంతోషిని విత్ 60 points, సుహేల్ విత్ 55 points, విజిత విత్ 35 points, తనుశ్రీ విత్ 25 points అండ్ హేమంత్ విత్ 15 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్లో ఈ స్క్రీన్ మీద నేను మీకు తెలుగు పదం ఇస్తాను, కానీ వాటిలోని అక్షరాలు రివీల్ చేయను. ఒకే ఒక అక్షరం ఇచ్చి ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, ఆ అక్షరాల సంఖ్యని బట్టి, ఆ క్లూని బట్టి ఆ పదం ఏంటో కనుక మీరు కరెక్ట్గా చెప్పేస్తే బజర్ నొక్కి ఇన్ టైం మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 15 points. అప్పటికీ చెప్పలేకపోతే ఇంకో అక్షరం ఫర్ 10 points. ఆ తర్వాత చివరిగా 5 points. మొదలెడదామా? తేట తెలుగులో మీ అందరికీ మొదటి పదం ఆన్ ద స్క్రీన్. వెల్, 6 అక్షరాల పదం. ఈ 6 అక్షరాల పదంలో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. మా. నేను మీకు ఇస్తున్న క్లూ, వారు ఎందరో ఉన్నారు, అందరికీ వందనాలు. వెల్, ద ఫాస్టెస్ట్ బజర్ ఇస్ మిస్టర్ మనోజ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. మహానుభావులు. మహానుభావులు. అచ్చా, అక్షరాల సంఖ్య సరిపోయింది, మా సరిపోయింది, మరి మన క్లూ సరిపోయిందా? ఎలాగా? ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరినీ మనం గౌరవించాలి. ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరూ మనం గౌరవించాలి. ఏమిటది వాక్యం? ఎక్కడ వినుంటాం మనం? త్యాగరాజు కీర్తన. త్యాగరాజ కృతి, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని. కాబట్టి మహానుభావులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో మీ అందరికీ రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. కమ్. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆయన ఎదగడమే కాదు, ఆయన్ని చూసి 100 మంది ఎదుగుతున్నారు. మిస్టర్ హేమంత్. స్ఫూర్తిదాయకం. స్ఫూర్తిదాయకం. సో సరిపోయాయి. కమ్ కూడా సరిపోయింది, మరి క్లూ కూడా సరిపోయిందా? ఎలాగా? వాళ్ళ నుంచి మనకి స్ఫూర్తి దొరికితే మనం కూడా వాళ్ళకి వెళ్ళగలుగుతాం. అవునా? నువ్వు కూడా ఎదుగుతావు అలాగా? మరి స్ఫూర్తిదాయకం కరెక్ట్ అంటావా? కరెక్టే. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో మీ అందరికీ మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2 అని. నేను మీకు ఇస్తున్న క్లూ, వ్యాపారంలో లాభాలు వస్తే కూడబెట్టాల్సిందే కాదు, కట్టాల్సినవి ఉంటాయి. టైమ్ అప్. ఓకే, మరి 20 points ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 15 points కి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. జియా. వ్యాపారంలో లాభాలు వస్తే కూడబెట్టాల్సినవే కాదు, కట్టాల్సినవి కొన్ని ఉంటాయి. ఏం కట్టాలో కుండ పగలగొట్టి చెప్పడానికి వచ్చాడు మళ్ళీ మనోజ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. వాణిజ్య పన్నులు. వాణిజ్య పన్నులు. సో వాణిజ్య పన్నులు అక్షరాలు సరిపోయాయి, మరి లక్షణాలు సరిపోయాయా? ఏమిటి వాణిజ్య పన్నులు ఇంగ్లీష్లో ఏమంటాం? కమర్షియల్ ట్యాక్సెస్. ఎస్. సో వాణిజ్య పన్నులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 15 points to you. తేట తెలుగులో మీ అందరికీ 4వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, కథలో పెద్దగా కలిసి లేరు, కానీ పురాణాల్లో పర్ఫెక్ట్ కపుల్. ఈసారి మళ్ళీ బజర్ నొక్కాడు మనోజ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సీతారాములు. సరిపోయే నెంబర్ ఆఫ్ లెటర్స్. మూవ్, క్లూ, అలాగా
సీతని తర్వాత రాముడు అడవిలోకి పంపించేస్తాడు, అప్పుడు లవకుశులు పుడతారు. రాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు కలిసే ఉన్నారు, అప్పుడు రావణాసుడు తీసుకెళ్ళాడు కథ ప్రకారం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు, తర్వాత మళ్ళీ విడిపోతారు, రాముడు పంపించేశారు. సో కథలో పెద్దగా కలిసి లేరు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ కపులా పురాణాల్లో? డౌటే లేదు, వాళ్ళు పర్ఫెక్ట్ కపులే. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 20 points to you. 5వ పదం ఆన్ ద స్క్రీన్. వెల్, 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3 లం. ఓకే, మరి నేను మీకు ఇస్తున్న క్లూ. పండగ వస్తే చాలు ప్రతి ఇంట్లో పూలతో పళ్ళతో. పూలతో పళ్ళతో ఏం జరుగుతుందో మళ్ళీ మన ముందుకు వచ్చాడు చెప్పడానికి. హేమంత్, యువర్ ఆన్సర్ ప్లీజ్. పుష్పాలంకరణం. పుష్పాలంకరణ. లంకరణ. సో నెంబర్ ప్లేట్ సరిపోయాయి, అవునా? అండ్ క్లూ కూడా సరిపోయిందా? నేను పూలతో అని ఆపేశానా, పళ్ళతో అని కూడా అన్నానా? అని కూడా అన్నాను. పండగ వస్తే చాలు ప్రతి ఇంట్లో అని కూడా అన్నాను, అవునా? సో నీ ప్రయత్నం బాగుంది, కానీ ఆన్సర్ ఫలించలేదు. -5. సో 15 points. I reveal letter number 2. పండగ వస్తే చాలు ప్రతి ఇంట్లో పూలతో పళ్ళతో. Okay, well, for 10 points, I reveal letter number 1. From Vijita, your answer please. గృహాలంకరణం. ఇందాక హేమంత్ పుష్పాలంకరణ అన్నాడని ఇప్పుడు నువ్వు గృహాలంకరణ అంటున్నావా? అవునా? గృహాలంకరణ. అరే సరిపోయాయి అక్షరాలు, లక్షణాలు. Yes, that's the right answer and 10 points to you. తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. రాయలసీమలో అనంతపురం, మరి కోనసీమలో? చెప్పడానికి ముందుకు వచ్చాడు కోనసీమ కుర్రాడు, ఏమంటాడో? ఆదిలాబాద్. ఆదిలాబాద్. సో లా సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఆదిలాబాద్ కోనసీమలో ఉందా? కోనసీమ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. కోనసీమ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆదిలాబాద్ తెలంగాణ. తెలంగాణలో ఉంది. సో -5. Okay, for 15 points, I reveal letter number 1. హేమంత్ ఏమంటాడో ఈసారి చూద్దాం. అమలాపురం. అలా సరిపోయాయా? ఎలా సరిపోయాయి? అమలాపురంలో అలా సరిపోయాయి, అలా, అవునా? మరి క్లూ? అమలాపురం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోనసీమ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కానీ అమలాపురం కోనసీమలో ఉందా? అమలాపురం కోనసీమలో ఉంది. రైట్ ఆన్సర్. 15 points to you. మన తేట తెలుగు పూర్తయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? మనోజ్ లీడింగ్ విత్ 125 points, నిత్య సంతోషిని విత్ 60 points, సుహేల్ విత్ 55 points, విజిత విత్ 45 points, హేమంత్ విత్ 40 points అండ్ తనుశ్రీ విత్ 25 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. మీ అందరికీ ఈ స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. నేను అడిగిన ప్రశ్నకి ఫాస్టెస్ట్ బజర్ ఎవరైతే నొక్కి సరైన సమాధానం చెప్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలో ఉన్న ప్రముఖ హీరోయిన్ ఎవరు? పిక్చర్ ప్లీజ్. తనుశ్రీ, ఆన్సర్. శ్రీదేవి. ఈవిడేనా శ్రీదేవి గారు అంటే? ఆవిడే. ఆవిడేనా?
చూసావా అవన్నీ? చూసాను. ఐ మీన్ డైరెక్ట్ గా చూడలేదు, మూవీస్ లో షూరా? రైట్, షూర్. షూర్. శ్రీదేవి గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఇప్పుడు మీరు చూడబోయే పిక్చర్ లోని కట్టడం పేరేంటి? పిక్చర్ ప్లీజ్. ఎస్ సుహేల్, యువర్ ఆన్సర్ ప్లీజ్. చార్మినార్. చార్మినార్ అంటే 4 మినార్లు ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి ఎక్కడ? 3 కనిపిస్తున్నాయి కానీ ఇంకోటి కనిపించట్లేదు. 3 కనిపిస్తున్నాయి. అప్పుడు ఇది 3 మినార్ కాదా? సో మరి చార్మినారో కాదో తెలియాలంటే మనం చూడాల్సిందే కదా ఒరిజినల్ ఫోటో. చూద్దామా? ఒరిజినల్ ఫోటో ప్లీజ్. సో దట్ ఈస్ చార్మినార్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యు. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించబోయే నినాదాన్ని జాతికి అందించింది ఎవరు? కొటేషన్ ప్లీజ్. This time fastest buzzer again. Tanushree, your answer. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. Do or die అన్నారా? షూరా? డౌట్ వస్తుందా? Do or die అంటే ఏంటి? చెయ్యి లేదా సచ్చి. చెయ్యి లేదా మానేయి. నువ్వు మొత్తానికి చేసేసావు, పాయింట్లు దోచేసావు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. రెడీ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. ఈ వాక్యాన్ని ప్రబోధించిన మహనీయుడి పేరేంటి? స్టేట్మెంట్ ప్లీజ్. గర్వపడాల్సింది ధనవంతుడైనప్పుడు కాదు, ఆ డబ్బు పేదలకు ఉపయోగపడినప్పుడు. విజిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అంటున్నావు కానీ నీ మాటలో కాన్ఫిడెన్స్ లేదు, అవునా? డౌట్ గా అంటున్నావు. డౌట్ ఇస్ ద కిల్లర్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. అండ్ విజిత, స్వామి వివేకానంద నాట్ ద రైట్ ఆన్సర్. -5. రైట్ ఆన్సర్ ఇస్, ఎనీ గెసెస్? మదర్ తెరీసా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2 క్వశ్చన్స్కి ఏంటంటే నేను మీకు ఫోటో చూపించి ఆ ఫోటోకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవునా కాదా మాత్రమే ఫాస్టెస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు చెప్పాలి. ఓకే, సో మీ అందరికీ ఫర్ ద 5th క్వశ్చన్, పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని వెయిట్ లిఫ్టర్ 2000 ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆడెవరో తెలుసా? కరణం మల్లేశ్వరి. సోహేల్ కాదు అంటున్నాడు. ఖరాఖండిగా కాదా, పైన కాదా? కాన్ఫిడెంట్ గా కాదు. సోహేల్, నీ కాదు రైట్ ఆన్సర్. కాదు. -5. ఆవిడ 2000 ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడలే సాధించారు. ఓకే, దృశ్యంలో ది లాస్ట్ క్వశ్చన్, పిక్చర్ ప్లీజ్. వెల్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ భవనం న్యూయార్క్ సిటీలో ఉంది. ఫాస్టెస్ట్ బజర్ ఈసారి మనోజ్ ఆన్సర్. కాదు. మనోజ్, అది ఏం భవనం? వైట్ హౌస్. పైన ఏదో జెండా రెపరెపలాడుతుంది. ఎవరి జెండా? అమెరికా. సో అది వైట్ హౌస్ ఏనా? అది వాషింగ్టన్ డీసీలో ఉంది. అది వాషింగ్టన్ డీసీలో ఉంది. నేనేం చెప్పాను ఇందాక స్టేట్మెంట్ లో? న్యూయార్క్ అన్నాను. కాబట్టి నీ కాదు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. దృశ్యం కూడా అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రామ మనోజ్ స్టిల్ లీడింగ్ విత్ 135 points. Suhail with 60 points. Nitya Santoshini with 60 points. Tanushree with 45 points. Hemant with 40 points. And Vijita with 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాల్టి ఎపిసోడ్ లో ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా. జోరుగా జోష్గా. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 1 minute పాటు వరుసపెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. 1 minute లో మీరు మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ టేకప్ చేయగలిగితే అన్ని రైట్ ఆన్సర్స్ కి ఇచ్చేస్తాను 10 points.
తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేయండి, ముందు క్వశ్చన్కి వెళ్ళిపోండి. కానీ ఈ రౌండ్ ఇంతకు ముందు రౌండ్స్ లాగా మీ పోడియం దగ్గర నుంచి కాదు. అదిగో అక్కడ హాట్ సీట్ ఉంది చూసారా, దాని మీద కూర్చుని ఆడాలి. Are you all ready, guys? Yes. Sir. Ready, Sohail? Yes, sir. Please come. Sohail, your time starts in 3, 2, 1 and go. పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి? 12. రైట్ ఆన్సర్. సిమ్లా ఏ రాష్ట్రానికి క్యాపిటల్? జమ్మూ అండ్ కాశ్మీర్. రాంగ్ ఆన్సర్. విమానాన్ని కనుగొన్న రైట్ బ్రదర్స్ ఎంతమంది? ఇద్దరు. రైట్ ఆన్సర్. క్రికెట్ కు సంబంధించి LBW లో W అంటే? క్రికెట్. రైట్ ఆన్సర్. ఆరోగ్యానికి సంబంధించి BP ఫుల్ ఫామ్ ఏంటి? బ్లడ్ ప్రెషర్. రైట్ ఆన్సర్. నెల్సన్ మండేలా ఏ దేశానికి ప్రెసిడెంట్ గా పనిచేశారు? సౌత్ ఆఫ్రికా. రైట్ ఆన్సర్. మన క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో ఎన్ని రోజులుంటాయి? హాస్. జలపుష్పం అని ఏ ప్రాణిని అంటారు? హాస్. పిల్లాన్ని వీపుకు కట్టుకుని యుద్ధం చేసిన వీరవనిత ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. రైట్ ఆన్సర్. 1 కోటిలో 4వ వంతు అంటే ఎన్ని లక్షలు? పాస్. మహాభారతాన్ని 2.5 పర్వాలు మాత్రమే రాసిన కవి ఎవరు? పాస్. సర్ ఐసాక్ న్యూటన్ ఏ దేశంలో జన్మించారు? పాస్. టైం అయిపోయింది. మొత్తం 1 minute లో యు హావ్ టేకెన్ 12 క్వశ్చన్స్. అందులో 6 రైట్ అండ్ 1 రాంగ్, 5 పాస్. నువ్వు తప్పు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇవి. సిమ్లా ఏ రాష్ట్రానికి క్యాపిటల్ అడిగాను? జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. సో దేర్ -5. మన క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో ఎన్ని రోజులు ఉంటాయని అడిగాను? 31. పాస్ చేసావు. జలపుష్పం అని ఏ ప్రాణిని అంటారో అని అడిగాను. చేప, ఫిష్. 1 కోటిలో 4వ వంతు అంటే ఎన్ని లక్షలు అని అడిగాను? 25. 1/4, 25 lakhs. మహాభారతాన్ని 2.5 పర్వాలు మాత్రమే రాసిన కవి ఎవరో అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ నన్నయ్య. సర్ ఐసాక్ న్యూటన్ ఏ దేశంలో జన్మించారని అడిగాను? పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇంగ్లాండ్. సో నీ ఎగ్జిస్టింగ్ స్కోర్ 60. రైట్ ఆన్సర్ 6. 6 into 10, 60. -5. So total 115. Well tried. Very well tried. Except better luck. సో సుహేల్ చాలా బాగా ట్రై చేశాడు, బట్ 135 దాటలేకపోయాడు టార్గెట్ స్కోర్ ని. మరి తనుషి దాటున్నావు చూద్దామా? ప్లీజ్ కమ్. తనుశ్రీ, Yes, sir. your time starts in 3, 2, 1 and go. గీతాంజలి నోబెల్ ప్రైజ్ ఆ రచయిత పేరేంటి? రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. పంజాబ్ క్యాపిటల్ ఏది? చండీగఢ్. రైట్ ఆన్సర్. హైడ్రోజన్ కెమికల్ సింబల్ ఏది? H. రైట్ ఆన్సర్. నెమలి పింఛన్ ధరించే దేవుడు ఎవరు? కృష్ణుడు. రైట్ ఆన్సర్. జేమ్స్ బాండ్ టైటిల్లో ఉండే నెంబర్ ఏది? పాస్. కంజక్టివైటిస్ ఏ శరీర భాగానికి వస్తుంది? పాస్. నవరసాలు మొత్తం ఎన్ని? 9. రైట్ ఆన్సర్. సాధారణంగా న్యూస్ పేపర్లో 11వ పేజీ ఎటువైపు వస్తుంది? పాస్. ఊసరవెల్లి వేటిని మారుస్తుంది? రంగులని. రైట్ ఆన్సర్. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఫీల్డ్ లో ఎన్ని స్టంప్స్ ఉంటాయి? 6. రైట్ ఆన్సర్. 5 వారాలు అంటే ఎన్ని రోజులు? 35. రైట్ ఆన్సర్. జైసల్మేర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. దశాబ్ది అంటే ఎన్ని సంవత్సరాలు? 100. రాంగ్ ఆన్సర్. పురాణాల ప్రకారం మోహిని అవతారం ఎత్తిందెవరు? విష్ణు. రైట్ ఆన్సర్. ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి జిల్లాలు ఎన్ని? పాస్. సో ధనుశ్రీ, మొత్తం యూ టేకెన్ 15 క్వశ్చన్స్. 9 కరెక్ట్ చెప్పావు, 1 తప్పు చెప్పావు అండ్ 5 పాస్ చేసావు. నువ్వు తప్పు చెప్పిన ఆన్సర్స్ అండ్ పాస్ చెప్పిన ఆన్సర్స్ తాలూకు క్వశ్చన్స్ ఇవి. జేమ్స్ బాండ్ టైటిల్లో ఉండే నెంబర్ ఎంత అని అడిగాను? 007. కంజక్టివైటిస్ ఏ శరీర భాగానికి వస్తుంది అని అడిగాను. పాస్ అన్నావు. కంజక్టివైటిస్ కన్నుకి వస్తుంది, తెలుసు, కంగారులో మిస్ అయ్యావు. సాధారణంగా న్యూస్ పేపర్లో 11వ పేజీ ఎటువైపు వస్తుంది అని అడిగాను. పాస్ అన్నావు. ఎటు సైడ్ వస్తుంది? రైట్ సైడ్. జైసల్మేర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రాజస్థాన్. ఏమన్నావు? పాస్. పాస్ అన్నావు. దశాబ్ది అంటే ఎన్ని సంవత్సరాలు అడిగాను? ఏమన్నావు? 100. 100 అన్నావు. శతాబ్ది అంటే 100, దశాబ్ది అంటే 10. ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి జిల్లాలు ఎన్ని అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ 2. 45 is the existing score. Plus 9 into 10, 90 అంటే 135 minus 5. So the final score is 130. 130. Very, very well tried. Thank you.
ఆల్ ది బెస్ట్. రెడీయా నాన్న? ప్లీజ్ కమ్. So Hemant, are you ready? Sir. Your time starts in 3, 2, 1 and go. మన దేశానికి ఒకే ఒక మహిళా ప్రధానమంత్రి ఎవరు? పాస్. ఫెస్టివల్ ఆఫ్ లైట్ అని ఏ పండుగను పిలుస్తారు? దీపావళి. రైట్ ఆన్సర్. జస్పార్ రాణా ఏ ఆటలో ఛాంపియన్? పాస్. కురుక్షేత్ర ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. రాంగ్ ఆన్సర్. 5 కిలోగ్రాముల్లో ఎన్ని గ్రాములు ఉంటాయి? 5000. రైట్ ఆన్సర్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన వాగ్గేయకారుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు. రాంగ్ ఆన్సర్. శ్వేతం అంటే ఏ రంగు? పాస్. కాఫీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? పాస్. మన కరెన్సీలో 10 రూపాయల నోటు తర్వాత వచ్చే నోటు ఏది? 20. రైట్ ఆన్సర్. తెలుగు క్యాలెండర్ లో వినాయక చవితి, దసరా ఏది ముందు వస్తుంది? వినాయక చవితి. రైట్ ఆన్సర్. జ్వాలాగుత్తా ఏ ఆటలో ఛాంపియన్? పాస్. పురాణాల ప్రకారం రావణాసురుడు ఏ యుగానికి చెందినవాడు? పాస్. ఖురాన్ మూలం ఏ భాషలో ఉంటుంది? ఉర్దూ. రాంగ్ ఆన్సర్. ఎండాకాలంలో తగిలే దెబ్బ ఏది? వడదెబ్బ. రైట్ ఆన్సర్. సైకియాట్రిక్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? పి. రైట్ ఆన్సర్. టైమ్ అప్. అండ్ హేమంత్ 1 minute లో నువ్వు తీసుకున్న క్వశ్చన్స్ 15. వాటిలో 6 రైట్, 6 పాస్ అండ్ 3 రాంగ్. నువ్వు చెప్పిన రాంగ్ ఆన్సర్స్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన దేశానికి ఒకే ఒక మహిళా ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. ఎవరు? మీరా. ఇందిరా గాంధీ. జస్పార్ రాణా ఏ ఆటలో ఛాంపియన్ అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ షూటింగ్. కురుక్షేత్ర ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, మహారాష్ట్ర అన్నావు. కురుక్షేత్ర ఎక్కడుంది? హర్యానాలో ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన వాగ్గేయకారుడు ఎవరు అని అడిగాను, భక్త రామదాస్. శ్వేతం అంటే ఏ రంగు అని అడిగాను, పాస్ అన్నావు. శ్వేతం అంటే వైట్, తెలుపు. కాఫీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది అని అడిగాను, ఇంగ్లీష్ లో ఏంటి కాఫీ స్పెల్లింగ్? COFFE. COFFE కాబట్టి సి. సి. జ్వాలకొత్త దేంట్లో ఛాంపియన్ అడిగాను, తెలీదా? బ్యాడ్మింటన్. పురాణాల ప్రకారం రావణాసురుడు ఏ యుగానికి చెందినవాడు అని అడిగాను. రావణాసురుడు ఎవరి యుగంలో ఉన్నాడు? రాముడు. రాముడి యుగంలో. రాముడు ఏ యుగంలో ఉన్నాడు? త్రేతాయుగంలో ఉన్నాడు. తెలుసు, కంగారు పడ్డావు. ఖురాన్ మూలం ఏ భాషలో ఉంది అని అడిగాను, ఉర్దూ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ అరబిక్. సో మొత్తం అవుట్ ఆఫ్ 15 6 రైట్ ఆన్సర్స్ అండ్ 3 పాస్. అంటే 60 మైనస్ 15 అంటే 45. ఎగ్జిస్టింగ్ స్కోర్ 40 ప్లస్ 45 85. వెరీ గుడ్, వెరీ వెల్ డన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. నిత్య సంతోషిని రెడీయా? ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1 and go. Ship of desert అని దేన్ని అంటారు? Camel. రైట్ ఆన్సర్. రిపబ్లిక్ డే ఏ నెలలో వస్తుంది? January. రైట్ ఆన్సర్. 3 cube is equal to ఎంత? 9. రాంగ్ ఆన్సర్. సాధారణంగా పాటలో పల్లవి తర్వాత వచ్చేది ఏది? చరణం. రైట్ ఆన్సర్. పూణే సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ముంబై. రాంగ్ ఆన్సర్. పంచాంగం ప్రకారం నవమి అంటే ఎన్నో తిథి? పాస్. జనవరి నుంచి లెక్కేస్తే అక్టోబర్ ఎన్నో నెల? పాస్. రాయ్పూర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? ఛత్తీస్గఢ్. రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా ముఖ్య పట్టణం ఏది? పాస్. ప్రధానంగా ఏ భాష మాట్లాడేవారు ఓణం పండుగను జరుపుకుంటారు? పాస్. పవనం అంటే ఏంటి? పాస్. 3 అంకెలు గల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య ఏది? పాస్. కంప్యూటర్ కీబోర్డ్ లో ESC అంటే ఏంటి? పాస్. తెలుగు సంవత్సరం ఏ పండుగతో ప్రారంభం అవుతుంది? ఉగాది. రైట్ ఆన్సర్. ఎవరిదైనా జయంతి అంటే ఏంటి ఆ రోజు? పాస్. 15 క్వశ్చన్స్ తీసుకోగలిగే 1 minute లో నువ్వు. వాటిలో 5 రైట్ ఆన్సర్స్, 2 రాంగ్ ఆన్సర్స్ అండ్ 8 పాస్. నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లో పాస్ అండ్ రాంగ్ ఆన్సర్స్ తాలూకు క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. 3 cube is equal to ఎంత అని అడిగాను, 9 అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ 27. పూణే సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మహారాష్ట్ర. జనవరి నుంచి లెక్కేస్తే అక్టోబర్ ఎన్నో నెల? 10. పంచాంగం ప్రకారం నవమి అంటే ఎన్నో తిథి అని అడిగాను, 9వ తిథి. గుంటూరు జిల్లా ముఖ్య పట్టణం ఏది అని అడిగాను, గుంటూరు. ప్రధానంగా ఏ భాష మాట్లాడేవారు ఓణం పండుగ జరుపుకుంటారు అని అడిగాను, పాస్ అన్నావు. ఎవరు? మలయాళం, కేరళ వాళ్ళు. పవనం అంటే ఏమిటి అని అడిగాను, పవనపుత్ర హనుమాన్ గురించి వెళ్ళలేదా? పవనం అంటే గాలి. 3 అంకెలు గల సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య ఏది అని అడిగాను, 999. కంప్యూటర్ కీబోర్డ్ లో ESC అంటే ఏమిటి? ఎస్కేప్. నువ్వు కూడా ఎస్కేప్ చేసావు ఆన్సర్ ని. ఎవరిదైనా జయంతి అంటే ఏ రోజు అని అడిగాను,
ఈ రోజు జయంతి అంటే పుట్టినరోజు. సో మొత్తానికి అవుట్ ఆఫ్ 15 5 రైట్ ఆన్సర్స్. సో 5 into 10. ఎన్ని రాంగ్ ఆన్సర్స్? 2. సో minus 10. 40. Existing score 60 plus 40 is equal to 100. 100. Well tried. Very, very well tried. All the best. And Vijita, ready? Yes, sir. Please come. So Vijita, time starts in 3, 2, 1 and go. Iron Man of India అని ఎవరిని పిలుస్తారు? Pass. 3 నిమిషాల్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? Pass. 1942లో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం పేరేంటి? Pass. సప్తపది అంటే ఎన్ని అడుగులు? 10. రాంగ్ ఆన్సర్. బృందావన్ గార్డెన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? Karnataka. రైట్ ఆన్సర్. బిగ్ బి అని ఏ నటుని అంటారు? Pass. శ్రీలంకలో ఏ భారతీయ భాష అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది? Pass. మన దేశానికి 2వ రాష్ట్రపతి ఎవరు? Sardar Vallabhbhai Patel. రాంగ్ ఆన్సర్. సాధారణంగా హాస్పిటల్లోని నర్సుని ఏ పేరుతో పిలుస్తారు? Pass. తిరువనంతపురం ఏ రాష్ట్రంలో ఉంది? Kerala. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం పంచపాండవుల్లో 5వ వాడెవరు? Pass. 1971 మార్చి 26న ఏర్పడిన ఏషియన్ కంట్రీ ఏది? Pass. తెలుగు అక్షరాల్లో 5వ అక్షరం ఏది? Pass. సానియా మిర్జా ఏ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్? Pass. సో విజిత, అవుట్ ఆఫ్ 14 క్వశ్చన్స్ 2 రైట్ ఆన్సర్స్ అండ్ 2 రాంగ్ ఆన్సర్స్. మిగతా 10 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్ చెప్పిన క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సర్దార్ Vallabhbhai. వల్లభాయ్ పటేల్. 3 నిమిషాల్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాను. నిమిషానికి ఎన్ని సెకండ్స్? 60. మరి 3 నిమిషాలకి 180. 180. 1942లో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం పేరేంటి అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సప్తపది అంటే ఎన్ని అడుగులు అని అడిగాను. నీకు సప్త 10లో 10 వినిపించింది, కానీ రైట్ ఆన్సర్ ఇస్ 7. బిగ్ బి అని ఏ నటుని పిలుస్తారని అడిగాను. పాస్ అన్నావు. బిగ్ బి అమితాబ్ బచ్చన్. శ్రీలంకలో ఏ భారతీయ భాష అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ తమిళం. మన దేశానికి 2వ రాష్ట్రపతి ఎవరు అని అడిగాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సాధారణంగా హాస్పిటల్లోని నర్సుని ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. సిస్టర్. మహాభారతం ప్రకారం పంచపాండవుల్లో 5వ వాడు ఎవరు అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సహదేవుడు. 1971 మార్చి 26న ఏర్పడిన ఏషియన్ కంట్రీ ఏది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. తెలుగు అక్షరాల్లో 5వ అక్షరం అ ఆ ఇ ఈ ఊ. ఓ అనుకుంటున్నావా? ఇట్స్ ఊ. సానియా మిర్జా ఏ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్? ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి. సో నీ ఎగ్జిస్టింగ్ స్కోర్ ఎంత? 40. 40. 2 రైట్ ఆన్సర్స్ అండ్ 2 రాంగ్ ఆన్సర్స్. సో ప్లస్ 10 అవుతుంది. సో 50 ఇస్ ద ఫైనల్ స్కోర్. అవునా? వెల్ ట్రైడ్ అమ్మా. వెరీ వెరీ వెల్ ట్రైడ్. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఛాంపియన్స్ హైయెస్ట్ స్కోర్ ఇస్ 255. సో అది బ్రేక్ చేసే అవకాశం నీకుంది. ట్రై చేస్తావా? ఎస్? దెన్ కమ్ ఆన్, ప్లీజ్ కమ్. రెడీ రామ్ మనోజ్? Yes, sir. The time starts in 3, 2, 1 and go. సాధారణంగా ఏ మెటల్ స్వచ్ఛతను క్యారెట్స్ లో కొలుస్తారు? Gold. రైట్ ఆన్సర్. 1 to the power of 5 is equal to ఎంత? 1. రైట్ ఆన్సర్. హౌరా బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? Calcutta. రాంగ్ ఆన్సర్. సినిమాను రిలీజ్ చేయాలంటే పొందాల్సిన సర్టిఫికేట్ ఏది? Pass. సాధారణంగా థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి ఏ మెడల్ ఇస్తారు? Bronze. రైట్ ఆన్సర్. వారణాసి ఏ నదీ తీరంలో ఉంది? Pass. డబుల్ సెంచరీ సాధించాలంటే ఎన్ని హాఫ్ సెంచరీలు చేయాలి? 4. రైట్ ఆన్సర్. ముక్కంటి అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? Pass. కంటికి అంటుకుని ఉండే లెన్స్ ను ఏ పేరుతో పిలుస్తారు? Contact lens. రైట్ ఆన్సర్. బాహుబలి సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? Kiravani. రైట్ ఆన్సర్. టెన్నిస్ కోర్ట్ ఏ షేప్ లో ఉంటుంది? Rectangular. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం వామనుడు ఎన్ని అడుగులు అడిగాడు? 3. రైట్ ఆన్సర్. 2018 ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులుంటాయి? Pass. సాధారణంగా సముద్రపు నీటి రుచి ఎలా ఉంటుంది? Salty. రైట్ ఆన్సర్. 2048 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? Pass. సో రామ్ మనోజ్, యూ ఆల్సో టేకెన్ 15 క్వశ్చన్స్ ఇన్ 1 minute. వాటిలో 9 రైట్ అండ్ 1 రాంగ్ అండ్ 5 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ తప్పు చెప్పిన క్వశ్చన్ తాలూకా ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. హౌరా బ్రిడ్జ్
ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. వెస్ట్ బెంగాల్. బెంగాల్. నువ్వేమన్నావు? కలకత్తా. కలకత్తా. సినిమా రిలీజ్ చేయాలంటే పొందాల్సిన సర్టిఫికేట్ ఏది అని అడిగాను. పాస్ అన్నావు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్. వారణాసి ఏ నది తీరంలో ఉంది అని అడిగాను. గంగా. గంగా తెలుసు కానీ పాస్ చేసావు మళ్ళీ. ముక్కంటి అని ఏ దేవుడిని పిలుస్తారు అని అడిగాను. శివుడు. దేవదేవుడు శివుడు. 2018 ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అని అడిగాను. పాస్ 28. అన్నావు. ఎన్ని ఉంటాయి? 28. 2048 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది అని అడిగాను. 102. 101 పూర్తవుతుంది. 102nd ఇయర్ లోకి వస్తాం మనం. సో ఒరిజినల్ స్కోర్ 135 ప్లస్ రైట్ ఆన్సర్స్ 9. ఒక రాంగ్ ఆన్సర్. సో 135 ప్లస్ 85 ఎంత? 220. ఎస్, వెరీ వెరీ వెల్ ప్లేడ్. వెరీ వెరీ వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్. ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద 5 రౌండ్స్ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 220 పాయింట్స్ తో కరీంనగర్ నుంచి వచ్చిన రామ్ మనోజ్. సో మొత్తానికి అందరూ చాలా బాగా ప్రయత్నించారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So it's now the time to celebrate the success. Let's call upon today's champion, Mr. Ram Manoj, onto the stage, please. Please come, please come. Hearty congratulations. Thank you. Please, mother, please come. So, Ram Manoj, ఏ స్కూల్ నుంచి వచ్చావు నువ్వు? రావుస్ మై టెక్నో స్కూల్. రావుస్ మై టెక్నో స్కూల్. మీ స్కూల్ అందరూ ఇంతేనా? ఇలాగే షార్ప్గా ఉంటారా? గుడ్. సో ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా తను గెలుస్తాడని వాళ్ళని? నాలెడ్జ్ బాగానే ఉంది కానీ తనకి తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ఉండాలని లేదు కదా. కరెక్ట్. రావుస్ మై టెక్నో స్కూల్లో నీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? మై ప్రిన్సిపల్ పల్లవి మేడం. పల్లవి మేడం చాలా సపోర్ట్ చేశారు. ఆల్ యూ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ మొత్తానికి నిజంగా చాలా బాగా ఆడేసావు. ఫస్ట్ నుంచి చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ వచ్చావు అండ్ ఛాంపియన్ అయిపోయావు. మనోజ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టీటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మనోజ్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత మనోజ్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో మనోజ్, మొత్తానికి చాలా చాలా బాగా ఆడేసి ఛాంపియన్ అయిపోయావు. ఆట ఇక్కడతో అయిపోలేదు. నీలాగా ఛాంపియన్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వస్తారు. టు ప్లే సెమీఫైనల్స్. అక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్ అండ్ అప్పుడు గెలిస్తే క్యాష్ ప్రైజెస్ 3 lakh rupees అండ్ దాంతో పాటుగా ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రోఫీ. మరి గెలుచుకుంటావా ఆ ట్రోఫీని? ఎస్ సార్. ఆ ప్రైజ్ మనీని? ఎస్ సార్. మరి బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఎస్ సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. మళ్ళీ వచ్చే ఆదివారం మరో చక్కటి ఫిర్ కోసం మనం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.